సోల్ పెర్సెప్షన్ గురించి మనం చెప్పుకుంటూ వస్తున్నాం. మెడిటేషన్ అనేటువంటిది రోజు చేసుకుంటున్నటువంటి వాడు సోల్ ద్వారా హీ కెన్ సీ థింగ్స్. సో దాన్ని ఏమన్నా అంటే ప్యూర్ పెర్సెప్షన్ అని చెప్పి మనం చెప్పుకున్నాం నిన్న. అని చెప్పుకుని తర్వాత దాని కంటిన్యూషన్ ఇప్పుడు మనం చెప్పుకోవాలి. అండ్ ఇన్ఫాలబుల్ స్పిరిచువల్ విజన్, దాన్ని అన్నారంటే స్పిరిచువల్ విజన్ అంటుంది దాన్ని. సో వీరికి ఒక చక్కగా ఈ స్పిరిచువల్ విజన్ అనేటువంటిది డెవలప్ అవుతుంది. ధ్యానం అనేటువంటి చక్కగా రోజు చేసుకుంటూ ఉండడం అనేటువంటిది నిత్య జీవితంలో చాలా అవసరం మనకి. అంటే ధ్యానం చేసుకుంటూ ఉండడం వలన వీడు ఏమవుతాడంటే సోల్ లెవెల్కి ఎలివేట్ అయిన తర్వాత వీల్ డెవలప్ ది పెర్సెప్షన్ త్రూ సోల్. అప్పుడు ఈ కన్నుతోటి చూడాల్సినటువంటి పని లేదు. సోల్ ద్వారా వీడు సమస్తము తెలియబడుతూ ఉంటాయి. సో సోల్ ద్వారా చూసేటువంటి విషయములు వేరుగా ఉంటాయి. బతుకున్నటువంటి వస్తువుల విషయముల గురించి కన్ను వాడుకుంటాడు. మిగిలిన వాటి అన్నిటికీ కూడా సోల్ ద్వారా వీడి యొక్క కార్యక్రమం అనేటువంటిది చక్కగా చేసుకుంటూ ముందుకు వెళ్తుంటాడు అనమాట. ఇంటూ ఫంక్షనింగ్ యాక్టివిటీ త్రూ మెడిటేషన్ అండ్ సో సూపర్సీడ్స్ దేర్ లోవర్ ఎక్స్ప్రెషన్స్. సో ఈ లోవర్ ఎక్స్ప్రెషన్స్ కి పైగా వీడు జీవించడం అనేటువంటిది ఉంటుంది. The true mystic does not concern himself with the powers and faculties, but only with the possessor of those powers. వీడు నాకు ఇంత పవర్స్ వచ్చాయి అన్నట్టుగా వీడు ఉంటే మళ్ళీ జారిపోతాడు. బాగా గుర్తుంచుకోవాలి. ఇంకా చేసుకుంటూ వెళ్తుంటే పవర్స్ వస్తాయి, ఖచ్చితంగా వస్తాయండి. ప్రతివాడికి వస్తాయి పవర్స్. వస్తున్నటువంటి పవర్స్ మీద దృష్టి ఉంటే వీడు జారిపోతాడు. వస్తున్నటువంటి పవర్స్ మీద దృష్టి ఉండకూడదు. వాడి కార్యక్రమం ఏమిటి, వాడికి ఇవ్వబడినటువంటి సిలబస్ ఏమిటి, లేదా వాడికి ఇవ్వబడినటువంటి దినచర్య ఏమిటి, వాడికి ఇవ్వబడినటువంటి ధర్మాచరణ ఏమిటి, ఇవి మాత్రమే దృష్టిలో ఉంటాయి. పవర్స్ అనేటువంటి వస్తూనే ఉంటాయి. ఆఫీసులో చక్కగా పనిచేసేటువంటి వాడికి ప్రమోషన్స్ అనేటువంటివి అలా వస్తుంటాయి. వస్తున్నటువంటి ప్రమోషన్స్ దృష్టిలో ఉన్నాయంటే వీడు జారిపోతాడు. ఇంకా ఆఫీస్ పని ఇంకా శ్రద్ధగా చేసుకుంటూ వెళ్తుంటే ఇంకా వీడికి ఇంకా హై ప్రమోషన్స్ వచ్చేస్తుంటాయి. సో అది ఎట్లాగో వీడికి కూడా ఇక్కడ చక్కగా ధ్యానం అనేటువంటి చేసుకుంటుంటే ఎన్నో పవర్స్ అలా వస్తుంటాయి. వస్తున్నటువంటి పవర్స్ మీద వీడు దృష్టి ఏర్పరచుకోకూడదు. హీ కాన్సన్ట్రేట్స్ అపాన్ ద సెల్ఫ్ అండ్ నాట్ అపాన్ ది పొటెన్సీస్ ఆఫ్ దట్ సెల్ఫ్. ఓన్లీ సెల్ఫ్ అంటే ధ్యానం అంతర్యామి లేదా ఈ ఆత్మ అన్నటువంటి అది ది సెల్ఫ్ గా రిప్రజెంట్ అవుతుంటుంది, అయామ్గా రిప్రజెంట్ అవుతుంటుంది. దాని మీద వీడు ఎక్కువ దృష్టి కలిగి ఉండాలి, కానీ వేరే విషయాల మీద దృష్టి ఉండకూడదు వీడికి. As he merges himself more and more in the reality who is himself, the powers of the soul will begin to demonstrate normally, safely and usefully. The process is summed up for us by the soul's lower powers should be ordered to her higher and higher ones to God. So soul యొక్క ఈ లోవర్ నేచర్ ఏదైతే ఉందో ఇది నెమ్మదిగా హయ్యర్ యొక్క హ్యాండ్ ఓవర్ లో నడుస్తుంటారు. అంటే మన యొక్క ఎవ్రీడే లైఫ్ అంతా కూడా హయ్యర్ బీయింగ్ యొక్క ఆధీనంలోకి ఇది ఎక్కువగా పెడుతూ ఉంటారు. అది జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే ప్రతిరోజు మనం చేసేటువంటి కార్యక్రమం హయ్యర్ బీయింగ్ కి హెల్ప్ఫుల్ గా ఉండేటువంటిదిగా ఉంటారు. అంటే మన యొక్క డే 24 అవర్స్. ఈ 24 అవర్స్ మనం ఈరోజు ఏం చేసాం, ఈరోజు ఏమిటి, రేపు ప్రోగ్రామ్ ఏమిటి, లేదా ఈరోజు ఎంత సంపాదించాం, ఈరోజు ఎంతమందితో మాట్లాడాం, ఎవరితో మాట్లాడితే ఎంత లాభం వచ్చింది, మనకి ఎంత తెలివిగా మాట్లాడగలిగాం, ఎదుటి వాడిని ఎంత చక్కగా మనం వాడు బోల్తా కొట్టిద్దాం అంటే వాడిని మనం బోల్తా కొట్టించేసాం. ఇలాంటి భావనలతో మనం రోజంతా మనం గడిపేయడంగా కాకుండా సోల్ ఆస్పెక్ట్కి ఈ డేని ఎంతవరకు ఎన్ని గంటల్లో మనం దాని యొక్క కార్యక్రమం నిర్వహణకు మనం ఇవ్వగలిగాం అంటే చూసుకోండి. That doesn't mean that we have to stop our mundane things. సోల్ యొక్క డైరెక్షన్ గా మన యొక్క వర్క్స్ అనేటువంటి నడిచేట్టుగా మనం చూసుకోవాలి. అది ఇక్కడ ప్రధానంగా చెప్తారు. But outward senses to her inward and her inward wants to reason, thought to intuition, and intuition to the will, and all to unity. So ఈ రకంగా వీడు యూనిటీలోకి వెళ్ళిపోతుంటారు. టు ఇన్వర్డ్
ఇన్వర్డ్ వన్స్ టు రీజన్. వీడు ఇన్వర్డ్లోకి వెళ్తాడు. ఇన్వర్డ్ నుంచి వీడి యొక్క రీజనింగ్ ఫ్యాకల్టీలోకి డెవలప్ అవుతాడు. రీజనింగ్ ఫ్యాకల్టీ నుంచి థాట్ నుంచి ఇంట్యూషన్ నుంచి టు ద విల్ అండ్ ఆల్ టు యూనిటీ. ఇంట్యూషన్స్ నుంచి విల్ ఆస్పెక్ట్లోకి వెళ్తాడు. సో ఇవన్నీ కూడా ఏకీకరణం చెందుటగా చెప్తారు. ఇది జరగాలి మనకి ధ్యానం ద్వారా. Thus, it will begin that the claims made for meditation are very high, and the weight of the testimony of the mystics and initiates of all ages can be brought in corroboration of them. The fact that others have achieved may encourage and interest us, but does no more unless we ourselves take some definite action. That there is a technique and a science of union based on the right handling of the mental body, and its correct use may be profoundly true, but this knowledge serves no purpose unless each educated thinker faces the issue. So each educated person faces the issue. దాన్ని ఎలా చేయాలో, ఎలా మన యొక్క మైండ్ని, వీటిని, మన యొక్క మనస్సుని ఎలా అధీనంలో పెట్టుకోవాలో తెలిస్తే సరిపోదండి. వీడు ఆ పరిస్థితుల్లో ఆ విధంగా ఉండగలగడానికి, పరీక్ష రాసినప్పుడు వీడికి చక్కగా మంచి మార్కులతో పాస్ అయితే అప్పుడు వీడికి ఎంత నాలెడ్జ్ ఉందనేటువంటి దానికి నిర్ధారణ. మామూలుగా పిల్లవాడు నాకు అన్నీ వచ్చేసాయి అని అంటున్నాడు, దానివల్ల ఉపయోగం లేదు. కనుక థింకర్ ఫేసెస్ ద ఇష్యూ. హీ మస్ట్ decide upon the values involved and set himself to demonstrate the fact of the mind, its relation in the two directions. వాడు వచ్చింది, ఒక కండిషన్ వచ్చినప్పుడు వీడు రైట్ సైడ్ వెళ్తాడా, లెఫ్ట్ సైడ్ వెళ్తాడా, అది వాడికి పరీక్ష. ఒక ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత ఆయన ఆఫీసర్గా రిటైర్ అయ్యారు. ఎల్ఐసిలో ఆఫీసర్గా రిటైర్ అయిన తర్వాత ఆయనకి ప్రైవేట్ కంపెనీలో వాళ్ళు మంచి ఉద్యోగం ఇస్తా ఉన్నారు, అన్ని హోదా అవన్నీ ఇస్తా ఉన్నారు. ఆయన వచ్చి నాన్నగారిని అడిగారు, ఏమంటే మరి ఇలా వీళ్ళు ఇస్తా ఉంటున్నారు, మరి నన్ను చేరమంటారా ఏమంటారు అని. నాన్నగారు ఒకటి చెప్పారు, మీరు అవి చేరితే మీకు ఈ స్పిరిచువలిజము, ఈ సేవ, ఈ మెడికల్ ఇదంతా మీరు చేయలేరండి, అందు గురించి మీరు ఆలోచించండి ఒకసారి అని చెప్పారంటే, మీరు చెప్పినట్టు చేస్తానండి అని చెప్పి ఆయన ఇంక మళ్ళీ వేరే ఉద్యోగం పోలేదు. ఆయన అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆయన చక్కగా సేవ అనేటువంటిది ఆయన డిస్పెన్సరీస్లో అలా చేసుకుంటూ వస్తున్నారు. ఆయన అంటే ఏంటంటే మైండ్కి ఈ రెండు ఇష్యూస్ ఎప్పుడు పక్కన వస్తుంటాయి. మనం అటువైపు వెళతామా, ఇటువైపు వెళతామా, అట్లా జీవిస్తామా, ఇట్లా జీవిస్తామా, ఈ రెండు ఉంటుంటాయి. సో ద మైండ్, ఇట్స్ రిలేషన్ ఇన్ ద టూ డైరెక్షన్స్ అన్నది. అండ్ ఫైనల్లీ హిస్ ఎబిలిటీ టు యూజ్ దట్ మైండ్ అట్ విల్ యాజ్ హీ మే చూస్. The mind at will has he may choose. వాడి యొక్క అధీనంలో ఉంటుంది మనస్సు. వాడు ఎటు వెళ్దాం అనుకునేటువంటిది వాడి ఇష్టం. అలాగే ధ్యానము, యోగము, హయ్యర్ బీయింగ్, లోవర్ బీయింగ్ ఇవన్నీ మనకు చెప్పారు. ఎటువైపు వెళ్దాం అనుకుంటున్నావు, నువ్వు ఎట్లా జీవించుదాం అనుకుంటున్నావు, ఈ రోజు అనేటువంటిది నీ చేతుల్లో ఉంది. ఈ దినమును ఎట్లా నువ్వు గడుపుదాం అనుకుంటున్నావు అనేటువంటిది చూసుకోండి అంటున్నారు ఆయన. This involves the development of the mind as a synthesized or common sense and governs its use in relation to the world of the earthly life, and its use and governs its use in relation. So, the development of the mind as a synthesized. The mind అనేటువంటిది చక్కగా సింథసైజ్ అవ్వాలి, అంటే ఏకీకరణం చెంది ఆ ఏకీకరణం చెందినటువంటి దాన్ని మనం మన నిత్య జీవితంలో వాడుకోండి. మన లైఫ్ మనం చక్కగా సంతోషంగా హాయిగా జీవించడానికి దేహము ఇవన్నీ ఇచ్చారు మనకి. ఇవన్నీ వద్దని కాదు ఇక్కడ మనం చెప్పుకుంటున్నటువంటిది. మనం ఒక ఆస్పెక్ట్ ఆఫ్ లైఫే మనం చూసుకుంటూ వెళ్ళిపోతున్నాం, రెండో ఆస్పెక్ట్ మనం వదిలేసుకుంటున్నాం. అందులో రెండో ఆస్పెక్ట్లోకి మీరు ఎప్పుడైతే వస్తారో, ఈ ఒక ఆస్పెక్ట్ మీరు ఏదైతే చూసుకుంటున్నారో ఈ ఆస్పెక్ట్లో కూడా మీరు హాయిగా జీవించవచ్చు అండి, ఇంకా సంతోషంగా ఇంకా ఆనందంగా జీవించవచ్చు అన్నటువంటిది తెలియజెప్పడానికే ఈ గ్రంథం మనకి. Of the emotions and of thought, it involves also its orientation at will to the world of the soul. So, to the world of the earthly life, of the emotions and of thoughts. It involves also its orientation at will to the world of the soul. So, world of the soul అంటే ఈ ప్రపంచం అంతా కూడా ఒకే ఒక
దీని చేత నిర్మాణమైంది. దాన్ని ఏమన్నారంటే ప్రజ్ఞ, దాన్ని నేను అన్నారు. దానితో ఓరియంట్ అయ్యి వీడు ఒక ఫిజికల్ లైఫ్ నడుపుతూ ఉంటే చాలా ఇదిగా ఉంటుంది. అది చెప్తున్నారు. It involves also its orientation at will to the world of the soul and its capacity to set as an intermediary between the soul and the physical brain. వీడు సోల్కి ఫిజికల్ బ్రెయిన్కి మధ్యలో ఉండేటటువంటి మనస్సు. ఈ మనస్సుని చక్కగా వీడు తెలుసుకుని దాని యొక్క వినియోగం చక్కగా తెలుసుకుని అది ఎటువంటి ఇన్స్ట్రక్షన్ ఫిజికల్ బ్రెయిన్కి ఇవ్వాలో అట్లా ఇచ్చేటట్టు చేసుకోండి. రెండు ఉంటాయి, ప్రతి వాడికి 2 paths ఇవ్వబడతాయి. వాడు ఏది సెలెక్ట్ చేసుకుంటాడా అనేటువంటిది వాడి అధీనం, వాడి ఇష్టం. వాడికి ఆ ఫ్రీడమ్ ఇచ్చేశారు. ఈ ప్రపంచంలో వాడికి ఆ ఫ్రీడమ్ ఉంది కనుక వాడు ఫిజికల్ బ్రెయిన్. ద ఫస్ట్ రిలేషన్ is developed and fostered through sound methods of exoteric education and of training. The second is made possible through meditation. First relation is developed and fostered through sound methods. అంటే ఎదుటివాడు మనతోటి వ్యవహరించేటువంటి దాన్ని బేస్ చేసుకుని వ్యవహరించేటువంటి ఒక మార్గం. ఇంకొకటి ధ్యానము. ఈ ధ్యానం ద్వారా ఏ హయ్యర్ ఫార్మ్ ఆఫ్ ది ఎడ్యుకేషనల్ ప్రాసెస్. ఇది హయ్యర్ ఫార్మ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్రాసెస్. అంటే ఎదుటివాడు వ్యవహరించేటువంటి దాన్ని బట్టి కాదు నువ్వు మాట్లాడాల్సింది. దీనికి ఒక హయ్యర్ ఫార్మ్ ఉంది. దీనిలో అండర్స్టాండ్ చేసుకునేటువంటి విధానములు చాలా వేరుగా ఉన్నాయి. సో ఈ విధానంలో అండర్స్టాండింగ్స్ నీకు వచ్చిన తర్వాత ఎదుటివాడు మాట్లాడితే మనం మాట్లాడడం అనేటువంటిది ఉండదు. అవసరమైతే వీడు మాట్లాడతాడు, అవసరం లేదు వీడు మౌనం వహిస్తాడు. అంతే. మాట్లాడలేని అవసరం లేని చోటు వీడు మాట్లాడు, ప్రతి వాడితో వీడు మాట్లాడు. అక్కర్లేని ఇప్పుడు మనం ట్రైన్లో పోతున్నాం, ఇప్పుడు ఏం చేయాలి టైం పాస్కి అని చెప్పి ఎదుటివాడితో ఊరినే చిచ్చాపాటి చేయడు. అలా వీడి జీవితం అనేటువంటిది నడుస్తుంటుంది. ధ్యానం అనేటువంటిది చేసుకుంటున్నాం. ఇప్పుడు మనం దీంతో 4th chapter కంప్లీట్ చేసుకుని మనం వీఆర్ ప్రొసీడింగ్ టు ద 5th chapter, స్టేజెస్ ఇన్ మెడిటేషన్. సో మెడిటేషన్లో ఏమిటి స్టేజెస్, ఎన్ని స్థితులు ఉన్నాయి లేదా ఎన్ని స్టెప్స్ ఉన్నాయి మెడిటేషన్లో మనం చేరవలసినటువంటివి, ఆ వివరాలు మనం ఈ చాప్టర్లో మనం చదువుకోబోతున్నాం. We undertake the work from the standpoint of the mystical devotee or the intellectual aspirant. There are certain basic requirements which must precede any definite exercises. మనం మిస్టిక్ గా ఉన్నటువంటి వాటి స్థితి నుంచి మనం ఇప్పుడు ముందుకు వెళుతాం. అంటే ఫ్రమ్ ది గ్రౌండ్ లెవెల్ కాదు, ఫ్రమ్ ద మిస్టిక్ స్టాండ్ పాయింట్ నుంచి మనకి ఇప్పుడు ఫర్దర్ స్టెప్స్ మనకి ఇప్పుడు చెప్పబోతున్నారు. ఫర్ ద పర్పస్ ఆఫ్ రియలైజింగ్ ద నేచర్ ఆఫ్ ది సెల్ఫ్, we have had to come out from our eternal home in God, that we might strive and suffer amid the illusions of time and sense. We have to overcome before we can enter into the eternal truth that lies beyond all seeing. So, illusions of time and sense, వీటిలోంచి మనం నెమ్మదిగా మనం లూజన్ చేసుకోవాలి. మనం ఈ ఇల్యూషన్స్ ఆఫ్ టైమ్ అండ్ సెన్స్ అనేటువంటిది, టైం మనని అది మనం ఎప్పుడు కూడా బంధించేసేటువంటి స్థితిలో మనం ఉండవు. మనం ఏ పరిస్థితిలో ఉన్నా సరే మన ఇలా పట్టి ఉంచేసింది అనేటువంటిదిగా ఉండాలి. మనం ఎప్పుడు కూడా వదులుగా ఉండాలి. మనం టైట్నెస్ ఉండకూడదు మనకి లైఫ్లో. యోగం అంటే ఏంటంటే వదులుగా ఉండటం. మనం అంటే ఏ పరిస్థితి కూడా మనని బంధించేసేటట్టుగా ఉండకూడదు. ఆ పరిస్థితిలో మనం ఇరుక్కుపోయాం అనేటట్టుగా ఉండకూడదు. పరిస్థితికి ఎప్పుడు కూడా బియాండ్గా ఉండగలిగితేనే మనం ఆ పరిస్థితి గురించి ఎలా మనం వ్యవహరించాలనేది మన దృష్టికి వస్తుంది. పరిస్థితుల్లో మనం ఇరుక్కుపోయినట్టుగా మనం ఉంటున్నాం అనుకోండి, ఆ పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలో మన బుర్రకు తప్పదు. అందుగురించి యోగా అనేటువంటి మనకి ఏంటి ఇచ్చేస్తుందంటే పరిస్థితుల నుంచి వదులుగా ఉండేటువంటి విషయాన్ని మనకు అనిపిస్తుంది. అందుకని నన్ను ఏమంటున్నానంటే, సో వి మస్ట్ స్ట్రైవ్ అండ్ సఫర్ amid the illusions of time and sense. We have to overcome before we can enter into the eternal path that lies beyond all seeming. In that overcoming, we have to master the flesh and magnify the spirit. We have to master the flesh and magnify the spirit. So మన దేహమునకు మనం మాస్టర్గా ఉండాలి, కానీ మన దేహమునకు మనం స్లేవరీగా ఉండిపో. That is called the mastery to the flesh another, and magnify the spirit another. Now let us consider, despise the world to save it and lose the life to find it, and lose the life to find it. So ఈ లైఫ్ ఆస్పెక్ట్ తోటి మనం దాన్ని చేరుటుగా మనం తెలుసుకోవాలి. మనం Now let us consider the situations and the
process to which we must subject ourselves if the goal is ever to be attained. The preliminary requirements need only just as noted for the universally recognized and are met in part by every beginner, or he would not be entering upon the particular phase in the age-long pursuit of truth. We are conscious within ourselves of duality and a state of warfare between. And we are conscious of duality. మళ్ళీ ఎప్పుడు కూడా ఈ రెండు వర్తిస్తుంటాయి. ఈ పని చేయాలా వద్దా, ఇది ఎలా చేయాలి, ఇది చేయకూడదు. ఒకసారి ఏమో చేద్దాం అనిపిస్తుంది, ఒకసారి వెళ్దాం అనిపిస్తుంది, ఒకసారి వెళ్ళద్దు అనిపిస్తుంది, ఒకసారి ఈ పని చేద్దాం అనిపిస్తుంది, చేయొద్దు అనిపిస్తుంది. ఈ ద్వంద్వములు మన ఎక్కువగా మన మైండ్లో ఇవన్నీ వర్తిస్తుంటాయి. ఇది చేద్దాం, ఇది వద్దు, ఇది పొందుదాం, ఇది పొందొద్దు, ఇది విందాం, ఇది వినొద్దు. ఇలా మనలో ఈ ద్వంద్వములు అనేటువంటి ఉంటుంటాయి. వాడిని ఏమన్నారంటే within ourselves of duality and a state of warfare between the two aspects of which we are constituted. We are conscious of a profound dissatisfaction with physical life as a whole and with our inability to grasp and understand the divine reality which we hope exists. But it remains for us a matter for faith, and we want certainty. The life of the senses does not seem to carry us far enough along the path towards our goal. ఏం జరుగుతుంటుంది? నిజానికి దైవం ఉన్నాడా లేడా, అది కూడా మనకు డౌటే. ఫ్యాక్ట్గా మన లోపల ఉన్నటువంటి ఇన్నర్ లేయర్స్ లో కూడా మనం నిజంగా విప్పుకుని చూసుకుంటే దైవం ఉన్నాడు అనేటువంటి పరిపూర్ణ నమ్మకం మనకి ఒక్కొక్కసారి మనం చాలా మిస్ అయిపోతుంది. అంటే మనం నమ్ముతూ ఉంటాం. అంటే మన ఈ పరిస్థితుల్లోంచి మనం తేలితే దైవం ఉన్నాడంటాం, ఈ పరిస్థితుల్లో మునిగిపోతుంటే మాస్టర్ కాదండి, అప్పుడప్పుడు మనం వెంకటేశ్వర స్వామిను లేదా షిరిడి సాయిబాబాను ఇంకొకరిని కూడా మనం పట్టుకుంటూ ఉండాలి, లేదా నవగ్రహాన్ని పట్టుకుంటూ ఉండాలి. ఇలా అనేక రకాలైనటువంటి భావన మనకు వస్తుంటాయి. ప్రేర్ చేస్తున్నాం సరే, కాస్త నవగ్రహాన్ని కూడా పట్టుకోండి. మీరు అప్పుడప్పుడు ఊరినే ఆ జపాలు చేయించండి. ఆ జపాలు మీకు అవి ఇదవ్వకపోతే మీకు సరిపోతుంది. ఇలా ఏవో మన మైండ్ పట్టేస్తుంటాయి. అంటే ఏంటి, మనం నమ్మినటువంటి విషయం మీద మనకి పట్టు లేదు. అది మనం అందు గురించి ఏంటంటే ఈ అనేక రకాలైనటువంటి ఈ మన మైండ్ చాలా డిస్టర్బ్డ్గా ఉంటుంది. దానికి ఫ్యాక్ట్ మనం చెప్పుకోవాలంటే పరిస్థితులు వచ్చేటికి ఆ పరిస్థితులు మనకి కమ్మేస్తాయి. కమ్మేసేటప్పటికి మనం ఈ పరిస్థితిలో మనం ఏమిటి మనకి ఈ విషయం బోధపడకుండా ఉంటుంది. ఈ పని చేయాలా, ఈ పని చేయకూడదా, ఈ పనిలో మనం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఇది మనం తేల్చుకోలేకుండా ఉంటుంది మన మైండ్ ఎప్పుడు కూడా. గురించి ఏమంటున్నారంటే, బట్ ఇట్ రిమైన్స్ ఫర్ అస్ ఏ మ్యాటర్ ఫర్ ఫెయిత్ అండ్ వి వాంట్ సర్టెనిటీ. ద లైఫ్ అంటే మనకి ఫెయిత్ మీద మనకి సర్టెనిటీ అంటుంది. మనం లాస్లో ఉన్నాం. వి వాంట్ సర్టెనిటీ అంటే ఉన్నాడా లేడా అన్నటువంటిది మనకి సర్టెనిటీ అన్నటువంటిది మనం లాస్ అయిపోతుంటాం. కానీ నిజానికి ఉండాల్సినటువంటి సర్టెనిటీ. ఉన్నాడంటే ఉన్నాడు అంతే. ఇంకా రెండో థాట్ మీకు మళ్ళీ డౌట్ పడకండి. ఏదో ఒకటి ప్రేయర్ చేసుకుని మనం బయలుదేరాం. ఇంకేం జరిగితే ఇంకా ఆయన ముంచాడు తేల్చాడు ఇక ఆయన మీద భారం అన్నాడు అంటారు. అలా ఉండలేం మనం. మళ్ళా ఇక్కడదాకా వచ్చేటికి మనం మళ్ళీ జారిపోతూ ఉంటాం. మనం ఇంట్లో దండం పెట్టుకుని మాస్టర్ గారికి దండం పెట్టుకున్నాం, లేదా ప్రేయర్ చేసుకున్నాం, మనం ఏదో క్లిష్టమైనటువంటి పరిస్థితి ఎదుర్కోవడానికి మనం బయలుదేరిన తర్వాత ఆయన ప్రేయర్ చేసుకుని ఆయన దండం పెట్టుకున్నాం, బయలుదేరాం కదా, ఇంకా ఆయన నడిపిస్తాడు అనేటువంటి ధైర్యం మనకు ఉండదు. ఇంకా ఏమనుంటుంది, ఏమిటో ఎట్లానో ఈ మైండ్ మన్ని చాలా రకంగా మన మనస్సు మన్ని ఈ ద్వంద్వముల్లో ఎక్కువగా ఇరుక్కుపోవడం చేత మన మనస్సు మన్ని చాలా ఇబ్బందులు పెట్టేస్తుంది. అది చెప్తున్నాను. We want certainty. The life of the senses does not seem to carry us far enough along the path towards our goal. Life అనేది మన గోల్ ఏమిటి, అటువైపు వెళ్ళనివ్వట్లేదు అంతా కూడా. It is a fluid existence which we lead, being sometimes carried by our high desires to a mountain top of wonder on which we stay just long enough to get a vision of beauty and then are hurled into the abyss of our daily environment. ఏమంటున్నారు, మన డిజైర్స్ మనకి ఎలా ఉంటాయంటే అందనంత అప్పండంత ఎత్తుగా ఉంటాయి. చాలా కోరికలు ఉంటాయి మన మనసులో, తెలియకుండా అలా కోరికలు మన మనసులో అలా పేరు చేసుకుంటూ ఉంటాం. కనుక ఈ పేరు చేసుకుంటూ కోరికలు మన ఉద్దేశాలు ఏమంటే, వండర్ ఆన్ విచ్ వి స్టే జస్ట్ లాంగ్ ఎనఫ్ టు గెట్ ఎ విజన్ ఆఫ్ బ్యూటీ. అదితో జీవిస్తే అలా బాగుంటుందని, ఇలా బాగుంటుందని
ఆ హై ప్రొఫెషన్ ఉంటే బాగుంటుందని, ఆ పెద్ద బండి అది కొనుక్కుని తిరిగితే బాగుంటుందని, ఈ ఓ పెద్ద ఇల్లు కొనుక్కుంటే ఇలా మన ఒక విజన్ అలా హైగా ఉంటుంది మనకి. ఉండి అండ్ దెన్ ఆర్ హర్డ్ into the abyss of our daily environment, our animal nature, and the chaotic world in which our destiny places us. అక్కడి నుంచి వాడు ఒకసారి వీడి యొక్క ఊహలు, వీడి యొక్క ఆలోచనలు వీడిని ఏం చేసేస్తుంటాయంటే, ఇలాంటి ఆలోచనలు వీటన్నిటితో వీడు ఒక అగాధంలో పడిపోయినట్టు, ఆ పరిస్థితుల్లో పడిపోయినట్టు, వాటి నుంచి వీడు పైకి రావడం అనేటువంటి దాంట్లో వీడి జీవితం వీడు ఏర్పరచుకున్నది ఒక సుఖము శాంతి. సుఖము శాంతి పొందుటకు వీడు జీవితం అంతా కష్టపడుతూ జీవితం పొందుదాం అనుకున్నది ఏమిటి? సుఖము శాంతి. పొందుతున్నది ఏమిటి? దుఃఖము బాధ. సో ఆ రకంగా వీటిలో మనం ఇరుక్కుపోతుంటాం. అండ్ విచ్ అవేర్స్ ఆర్ మోస్ట్, which ever eludes us, we sense a certainty which ever eludes us. We strive for a goal which seems outside ourselves and which awaits our most frantic efforts. We struggle and fight and anguish to achieve a realization to which the saints have testified and to which the knowers of the race bear continuous witness. We struggle and fight and anguish to achieve a realization. తిరుమల వెళ్ళాలంటే ఎన్నో కష్టాలు పడుతూ వెళ్తాడు. అంటే ఏమిటి? ఎందుకు కష్టాలు పడవలసి వచ్చింది అంటే, అది కాకుండా వేరేది పొందుదాం అనుకుంటున్నాడు కాబట్టి వీడికి కష్టాలు పడుతున్నాడు. కష్టం ఎందుకు పడుతున్నాం మనం? వేరే వాడు చక్కగా తిరుమల పోదాం అనుకుంటున్నాడు, చక్కగా వాడు వెళ్ళిపోతున్నాడు. మన కష్టం ఎందుకు వస్తుందంటే, తిరుమలకి వెళ్తూ మనం ఇంకేవో పనులు చేసుకుందామను, లేదా ఇంకో 4 రోజులు అవి వెళదామను, ఇలా ఏవో మనం పెట్టేసుకుంటాం. అందు గురించి మనం ఒక మంచి పొందుదాం అనేటువంటి దీనిలో మనం ఎక్కువ కష్టపడుతున్నాం. ఆ కష్టం అనేటువంటిది మనని ఎన్నో ఇబ్బందులు పాలు చేస్తాం. which seems outside ourselves and which awaits our most frantic efforts. We struggle and fight and anguish to achieve a realization to which saints have testified, to which knowers of the race bear continuous witness. సో జీవితం అనేటువంటి దాంట్లో ఎలా జీవించాలి ఏమిటి అనేటువంటిది మనకు పెద్దలు మహానుభావులు వాళ్ళు ఇచ్చారు. వాటిని మనం చాలా కష్టపడుతూ చాలా ఇబ్బందులు పాలవుతూ వాటిని తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. If our will is strong enough and our determination rooted in steadfast and undeterred perseverance, and if the ancient rules and formulas are grasped, we can approach our problem from a new angle and utilize our mental equipment in place of emotional application and feverish desire. So మన ప్రాబ్లం అది ఎందుకు మనకు ప్రాబ్లంగా ఉంటుందంటే, మెయిన్గా మనం కోరుతున్నది ఒకటి, మన దగ్గరకు వస్తున్నది ఒకటి. ఇది మనకు జరుగుతుంది ఇప్పుడు మన లైఫ్లో. నేను కోరేది ఒకటిగా ఉంటుంది, నా ముందు నిల్చున్నది ఒకటిగా ఉంటుంది. ఇది చాలా, అదే మనకి మెయిన్ కారణం మన ఇబ్బందులు ఫేస్ చేయడానికి. దిస్ ఈస్ ద మెయిన్ రీజన్. మన ముందు మనకు వచ్చేటువంటి, ఉదాహరణకి మన ముందుకు మనకు వచ్చినటువంటిది ఒక 10 రూపాయలు అయితే మనం పొందుదాం అనుకున్నది ఒక 50 రూపాయలు. వీడికి దగ్గరకు వచ్చిన 10 రూపాయలు, వీడికి కావాల్సినటువంటి 50 రూపాయలు. అందు గురించి వాళ్ళని ఏమైపోయింది, వీడి దగ్గరకు వచ్చినటువంటి 10 రూపాయలతో వీడు సంతోషం పొందలేకపోతున్నాడు. సో 50 రూపాయలు రాలేదా అని చెప్పి దాని గురించి ప్రయత్నంలో వీడికి వచ్చినటువంటి 10 రూపాయలు సంతోషపడలేకపోతున్నాడు. ఈ 10 రూపాయలతోటి వచ్చేటువంటి ఆనందం వీడు పొందలేకపోతున్నాడు. ఈ 10 రూపాయలను వద్దనుకుంటున్నాడు, అది నాది కాదనేసుకుంటున్నాడు. కానీ చివరికి ఆ 10 రూపాయలే వీడు తీసుకోవాల్సి వస్తుంది. ఆ వస్తువునే వీడు వాడుకోవాల్సి వస్తుంది. ఆ వస్తువుని వీడు ఏడుస్తూ వాడుకుంటున్నాడు, కానీ సంతోషంగా వాడుకోలేకపోతున్నాడు. ఈ రకంగా లైఫ్ అన్నటువంటిది మనని ఎప్పుడూ కూడా ఈ రెండు మనని ఇబ్బందులు పెడుతుంటాయి. ఒకటి మనం కోరేది ఒకటి ఉంటుంది, మన దగ్గరకు వచ్చేది ఒకటి. కోరేది ఒకటి ఉంటుంది, మన దగ్గరకు వచ్చేది. దీని గురించి చక్కగా మాస్టర్ గారు మనకి గోదావైభవంలో రాస్తారు. నీవు కోరినది కాక నీకు, అది చాలా చక్కగా మాస్టర్ గారు శ్రీకృష్ణుడు శ్రీరంగనాథుడు ఆ విషయంగా మాస్టర్ గారు గోదావరి వారికి ఆ క్లారిటీ ఇవ్వడంలో అది చాలా బాగా రాస్తారు మాస్టర్ గారు. కనుక ఇది మనం కోరేది ఒక రకంగా ఉంటుంది, ఫేవరిష్ డిజైర్ అన్నారు. అది ఆ డిజైర్ ఆస్పెక్ట్ అంటుండది. అంటే ఇట్ ఈస్ నాట్
at all easy to cross the astral plane. ఎందుకంటే ఈ astral plane అంటే డిజైర్ ఆస్పెక్ట్స్ మనకు తెలియకుండా మనం అంటే వేరే వాడు ఒక చెడు ఆలోచనలను చెడు విషయాల్ని వాడు పొందుదాం అనేటువంటి ఇది వాడిలో పనిచేస్తుంటుంది. వీడిలో ఏంటంటే ఆ astral plane ఆ డిజైర్స్ అనేటట్టు ఒక మంచి విషయాల మీద డిజైర్స్ అనేటట్టు ఉంటుంది. ఎట్టకేలకు వీడు ఆ డిజైరింగ్ ప్లేన్ లోనే వాడు ఎక్కువ ఉండడం అనేటువంటి జరుగుతుంది, కానీ దానికి బియాండ్ గా వీడు వెళ్ళలేకపోతున్నాడు. సాధన అనేటువంటిది పెట్టుకుంటున్నా వీడు సాధన అనేటువంటిది అయిపోయి చివరికి మళ్ళీ ఆ డిజైర్ ప్లేన్ లోనే వీడు ఎక్కువ ఉండిపోతున్నాడు, కానీ వీడు ఏర్పరుచుకున్నటువంటి సిద్ధాంతంలో వీడికి ఇవ్వబడినటువంటి ఇన్స్ట్రక్షన్స్ వాటిని ఎక్కువ బేస్ చేసి వీడు లైఫ్ లీడ్ చేయలేకపోతున్నాడు. అది ఆయన చెప్తున్నారు. ది హార్ట్ యాక్టివిటీ హ్యాస్ ఇట్స్ ప్లేస్ హౌఎవర్ అండ్ పతంజలి ఈజ్ in his well-known aphorisms which have guided the enterprise of hundreds of years says that. So idantha kuda ide vishayam cheptunnaru. The practices which make for union with the soul are first fairy aspiration, then spiritual reading, and lastly complete obedience to the masters. Ee moodu untaru manaki. Annaru okati fairy aspiration annaru. తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానాత్వ తన్నిరోధ. తపస్సు స్వాధ్యాయము ఈశ్వర ప్రణిధానము అని చెప్పి మనకు పతంజలి గమనించారు. అదే విషయాన్ని ఇక్కడ అన్నారంటే తపస్సు అంటే ఫెయిరీ ఆస్పిరేషన్, అలా తెలుసుకోవాలి. తపస్సు అంటే ఫెయిరీ ఆస్పిరేషన్ అది ఉండాలి. మనకు ఫెయిరీ ఆస్పిరేషన్ ఉండాలి అంటే నువ్వు ఇప్పుడు ఒక నీట్ ర్యాంక్ కొడదామనో లేదా ఒక ఐఐటి ర్యాంక్ రావాల్సినటువంటి వాడు లేదా ఒక గ్రూప్ 1 ఎగ్జామ్ ఐఏఎస్ వాడు పొందుదాం అని అనుకున్నటువంటి వాడు వాడి లైఫ్ చూస్తే మనకు చాలా ఇది అంటే వాడికి ఫెయిల్, వాడు ఇంకా అది తప్ప ఇంకొకటి ఉండదు. వాడికి అది తప్ప వేరేది ఉందంటే వాడు ఆ హై అచీవ్మెంట్ వాడు పొందలేడు. ఏదో ఒక కథ చెప్తారు. గురువు గారి ఇంట్లో శిష్యులు ఉంటున్నారు. సరే గురువు గారి దగ్గర పాఠం చదువుకుంటున్నారు. అమ్మగారి దగ్గర వాళ్ళు భోజనం, అమ్మగారు పెట్టిన భోజనం చేస్తున్నారు. ఒకరోజు భోజనం చేస్తున్నట్టు శిష్యుడు భోజనం చేస్తూ, అమ్మగారు మీరు నాకు ఈరోజు నెయ్యి వేయడం మర్చిపోయారండి అని అడిగి, అవునా నాయన నేను మర్చిపోయాను అని చెప్పి వాడు నెయ్యి వేశారు పిల్లడికి. భోజనాలు అయిపోయిన తర్వాత గురుగారు చెప్పారు, నాయన నీకు ఈ రోజుతోటి విద్యా విధానం బోధించడం అయిపోయింది, నువ్వు మీ ఊరు బయలుదేరిపోవచ్చు. అర్థం కాలేదు అంటే ఏమైంది వాడు మైండ్. రోజు వాడు ఏం వాడికి నెయ్యి వేయట్లేదు, గురువు గారికి నెయ్యి వస్తుంది కానీ వాడికి ఏం వేయట్లేదు. వాడికి ఈరోజు దాని మీద దృష్టి ఏర్పడి నాకు నెయ్యి వేయట్లేదే అన్నట్టు దాని మీద దృష్టి ఉన్నటువంటి విద్య వస్తుంది వీడికి. అలా ఫెయిరీ ఆస్పిరేషన్ ఉండాలి, వాటి మీద దృష్టి ఉండాలి, వీడి మీద పెద్ద దృష్టి ఉండాలి. కనుక ఫెయిరీ ఆస్పిరేషన్, దెన్ స్పిరిచువల్ రీడింగ్. స్పిరిచువల్ రీడింగ్ అన్నటువంటి ఉండాలి. ప్రతిరోజు మనం స్వాధ్యాయం అనేటువంటిది పెట్టుకోవాలి. తర్వాత లాస్ట్లీ కంప్లీట్ ఒబీడియన్స్ టు ద మాస్టర్, ఈశ్వర ప్రణిధానం. ఈ మూడు మనకి ఉండాలనేటువంటిది పతంజలి గారు మనకి ఇచ్చారు. ఆ విషయం మనకి మాస్టర్ గారు మనకి తెలియజేశారు కూడా. దేర్ మస్ట్ బి ఏ బ్రీదింగ్ అవుట్ ఫ్రమ్ ది లోవర్ సెల్ఫ్ బిఫోర్ దేర్ కెన్ బి ఏ బ్రీదింగ్ ఇన్ బై ది హయ్యర్ ఆస్పెక్ట్స్. బ్రీదింగ్ అవుట్ అంటే దీని నుంచి వదిలైనటువంటి వాడు దాంట్లోకి వీడు అప్లిఫ్ట్ అవుతుంది. సో దీని అన్నారంటే దేర్ మస్ట్ బి ఏ బ్రీదింగ్ అవుట్ ఫ్రమ్ ది లోవర్ సెల్ఫ్ బిఫోర్ దేర్ కెన్ బి ఏ బ్రీదింగ్ ఇన్ బై ది హయ్యర్ ఆస్పెక్ట్స్. From the standpoint of Eastern mysticism, aspiration involves the idea of fire. It denotes a burning desire and a fiery determination which eventually does three things for the aspirant. It throws a fierce light upon his problems and constitutes the purificatory furnace into which the lower self has to go in order that all dross may be burnt out. అంటే వీడి లైఫ్లో ఒక లైట్ అన్నట్టు ఎప్పుడైతే లైట్ అన్నటువంటిది ఏర్పడుతుందో అప్పుడు వీడి జీవితంలో అప్పటిదాకా ఉన్నటువంటి అన్నీ కూడా సర్దుకుపోతాయి. ఉండకూడదు ఏది ఉండదు. జీవితంలో కాంతి అనేటువంటిది నింపబడాలి. మొదట ఆ కాంతి ఎప్పుడైతే నింపబడుతుందో ఆ కాంతి చేత మిగిలిన ఉండకూడదు అన్నీ సర్దుకుపోతాయి. కాంతి అనేటువంటిది నింపబడాలి అంటే వీడికి చక్కగా వీడికి ఇవ్వబడినటువంటి మంత్రోపాసన, వీడు ఏర్పరచుకున్నటువంటి జీవిత ధ్యేయము అది ప్రధానంగా ఎప్పుడైతే వీడు జీవిస్తూ ఉంటాడో జీవితంలో చిన్న చిన్నవన్నీ అలా పక్కకి అలా తొలగిపోతాయి. అంతకుముందు అసలు ప్రేయర్కి 5 నిమిషాలు కూర్చోవాలంటే వీడికి అసలు టైం లేదన్నట్టుగా ఉంటుంది. ఎప్పుడైతే వీడి జీవితంలో ఏది వీడు ఒక ధ్యేయంగా ఒకటి ఏర్పరచుకుంటాడో అది ప్రధానంగా వీడి లైఫ్లో నడుస్తుంటుందో మిగిలినవన్నీ కూడా దానికి అనుగుణంగా అలా అడ్జస్ట్ అవుతుంటాయి. ఇది సృష్టిలో ఉన్నటువంటి ఒక పరమ రహస్యం.
చాలా అద్భుతం. అంటే ఇది దర్శించుకుంటూ వెళుతుంటే మిగిలిన వాటి అన్నిటికీ కూడా ఏ రకంగా ఇది ఏర్పరుస్తుంది అనేటువంటిది ఆశ్చర్యం కలిగిస్తుంది. అంటే లైట్ ఆస్పెక్ట్ అనుకుంటుంది అంటే జీవిత ధ్యేయము, లేదా వీడు ఈశ్వర ప్రణిధానము. ఇందాక మనం చెప్పినటువంటి ట్రయాంగిల్, తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వరుడు. దాన్నే ఫేరీ యాస్పిరేషన్, స్పిరిచువల్ రీడింగ్ అండ్ సబ్మిషన్ టు ది మాస్టర్. ఈ మూడు వీడు ఎప్పుడైతే వీడు చక్కగా వీడు ఏర్పరచుకుంటాడో వీడి ఫిజికల్ లైఫ్ కూడా చాలా బాగుంటుంది చక్కగా. ఇవన్నీ మనం జనరల్గా దీన్ని ఫాలో అవుతున్నటువంటి వాళ్ళ యొక్క జీవితం మనం చూస్తుంటే చాలా ఆనందిస్తుంది. ఇది ట్రయాంగిల్ ఫాలో అవుతున్నటువంటి వాళ్ళు లైఫ్, వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళ కుటుంబాన్ని వదిలేసి వాళ్ళు వెళ్ళిపోలేదు, లేదా వాళ్ళు ఏవి పనులు పటాలు ఇవన్నీ మానేసేసి కేవలం ధ్యానం చేసుకుంటూ కూర్చోలేదు. ఇవి చేసుకుంటూనే వాటితోటి వాళ్ళు చక్కగా హాయిగా వాళ్ళు జీవించడం అనేటువంటిది మనం చూస్తున్నటువంటి విషయాలు. గురించి ఇక్కడ వీళ్ళు చెప్తున్నటువంటిది ఏంటంటే ఫైర్స్ లైట్ అపాన్ ది ప్రాబ్లమ్స్. అది dross may be burnt out, and it also destroys all hindrances which might keep him back. వీడి లైఫ్ లో ఇబ్బందులు అని ఏవైతే అన్నారో నిజానికి ఇబ్బందులు అనేటువంటి మన చుట్టూతో ఉండవండి అంటారు మాస్టర్ గారు. పరిస్థితులు అనేటువంటి నిజంగా చాలా క్రిటికల్ సిచ్యువేషన్స్ అంటే అని అంటారు. క్రిటికల్ సిచ్యువేషన్ అంటే ఏమిటి? అవన్నీ మన మైండ్కి సంబంధించినవి, కానీ నిజానికి చుట్టూతో ఏమి ఉండవు అంటారు మాస్టర్ గారు. వస్తువులు, విషయములు, మనుషులు వీళ్ళు ఉంటారు, కానీ అక్కడికి వేరేవి ఏమి ఉండవు. చాలా హారబుల్ సిచ్యువేషన్ అంటే నాదండి. హారబుల్ సిచ్యువేషన్ అంటే అది వీడి మైండ్లో ఉంది, దాన్ని అది హారబుల్నెస్ అని. ఇప్పుడు ఎప్పుడైతే లైట్ ఆస్పెక్ట్ తోటి వీడు ఇదిగా లింకప్ అవుతాడో ఏ సిచ్యువేషన్ అన్నా వీడు చక్కగా దాన్ని దాటుకుంటూ అలా ముందుకు వెళ్ళిపోగలడు. అంతే ఉండవని కాదు, ఉంటాయి. ఉన్నటువంటి వాటిలో వీడు ఇరుక్కుపోవడంగా ఉండడు, వాటిని చక్కగా దాటుకుంటూ ముందుకు వెళ్ళిపోగలడు. అది వీడికి చెప్పబడుతున్న విషయం. అంటే వీడిని మోసం చేసేవాళ్ళు ఉండొచ్చు, వీడిని ఇబ్బందులు పెట్టేవాళ్ళు ఉండొచ్చు, కానీ అవి ఏవి వీడికి ఇబ్బందులు అనిపించావు, ఏవి వీడిని ఆపవు. అది ఇక్కడ చెప్తున్న విషయం. ఇంత తెలివిగా ఉంటేనే మన్నే ఇంత బోల్తా కొట్టించేస్తున్నారు. మరి కేవలం ఈశ్వర ధ్యానంలో ఉండేటువంటి వాడు బోల్తా పడిపోవడానికి అంటే బోల్తా పడిపోతే పడిపోవచ్చు, అది పడేసినటువంటి వాడి కర్మబంధం అంటుకుంటుంది, వీరికే అంటుకోదు. ఎవడైతే బోల్తా పడేస్తాడో ఆ బంధం వాడుకుంటుంది. మనకి ఏది ఎప్పుడు ఇవ్వాలో భగవంతుడు అది మనకు అలా ఇచ్చేస్తూ వెళ్ళిపోతాడు. మనం చేసేటువంటి పనికి మనకి ఇచ్చేటువంటి వాటికి లింక్ ఉండదు. అది బాగా తెలుసుకోవాలి. మనకు ఉన్నటువంటి పూర్వకర్మని లేదా మనం చేసేటువంటి వాటికి లింక్ గా మన లైఫ్ వెళుతూ ఉంటుంది కూడా. కనుక ఇట్ థ్రోస్ ఎ ఫైర్స్ లైట్ అన్నారు, డ్రాస్ అన్నారు. దిస్ సేమ్ ఐడియా ఆఫ్ ఫైర్ రన్స్ త్రూ ఆల్ hooks on Christian mysticism, and many passages in the Bible a similar nature will come readily to mind. Willingness to hear the cross, to enter the fire, to die daily. దీని అనేక పరిభాషల్లో ఇదే విషయాన్ని మనం చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే మనకి బేర్ ది క్రాస్ అంటే జీవితంలో ఈ క్రాస్ అన్నటువంటిది ఎప్పుడు కూడా మనం ఆరాధనగా ఉండాలి. అంటే ఏంటంటే లైఫ్లో ఇవి రెండు ఉంటాయి. ఊర్ధ్వంగా ఉండేటువంటి సాధన, తర్వాత హారిజాంటల్స్, వెర్టికల్స్. వీటి గురించి మనకి ఎంతమంది మనకి విషయాలు చెప్పాం. సో వెర్టికల్స్ ఎప్పుడు కూడా మనం ఊర్ధ్వగమనముగా జీవించడం, దాన్ని ఉత్తరాయణముగా చెప్తాం. హారిజాంటల్స్ ఎప్పుడు కూడా మన భౌతికమైనటువంటి జీవితంలో మన చుట్టూతో ఉండేటువంటి వాళ్ళకి మనం చేయవలసినటువంటి ధర్మములు. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వీడి లైఫ్ లీడ్ చేయడం. దానికి ఇవ్వబడినటువంటి సింబల్ ఏంటంటే క్రాస్. సో ఒకటి దాని మీదే వీడు పడిపోతే రెండోది వీడు పడిపోతాడు. రెండింటిని బ్యాలెన్స్డ్గా వీడి లైఫ్ వెళుతుంటారు. యోగా మీన్స్ బ్యాలెన్స్. అది కనుక అదొకటి. దాన్ని ఇంకొక పరిభాషలో ఉందంటే ఎంటర్ ది ఫైర్. అంటే ఎంటర్ ది ఫైర్ అంటే ఏంటి? ఫైర్ తోటి ఒకటిగా ఉండడం, మనలో ఫైర్ ఆస్పెక్ట్గా ఉన్నటువంటి దాంతో ఒకటిగా వీడి లైఫ్ లీడ్ చేయగలగటం, అదొకటి. తర్వాత డైలీ, ప్రతిరోజు కూడా ఏ రోజుకి ఆ రోజు మనం ఏవి కూడా నెక్స్ట్ డేకి మనం డెత్ ఈజ్ బెడ్రూమ్ అని చెప్పి మనకి ఇచ్చారు. అంటే ఏంటంటే ఏ రోజుకి ఆ రోజుకి అకౌంట్స్ క్లోజ్ చేసేసుకోగలుగుతూ ఉండేటట్టుగా ఉంటారు. అంటే ఏవి కూడా వీడిని బంధించేటట్టుగా వీడికి ఉండదు. ఎవడికి వాడికి చక్కగా ఎవరితోటి ఎంతవరకు ఏమిటో అవన్నీ చక్కగా ఫినిష్ అప్ చేసేసుకోగలుగుతారు. ఏవి కూడా వీడికి క్యారీ ఫార్వర్డ్ అయ్యేటట్టుగా వీడు ఉండకూడదు లైఫ్. It matters not what the symbology employed may be, is the characteristic of the true aspirant. And before we pass on to the way of meditation and place our footsteps in those of the myriads of sons of God who have preceded us, we must gauge the depth and the height and brace ourselves for the arduous climbing and the face endeavor. దాన్ని మనకి ఇక్కడ చిన్న విషయంగా చెప్తున్నారు. I pass the veil
I breast the steep. I bear the cross bears me. Light leads me onto light. I weep for joy at what I hope to see, when, sealed at length, George's height. For every painful step I trod, I traverse worlds on worlds of light and pierce some deeper depth of God. సో జీవితంలో ఎన్నో కష్టాలు వస్తుంటాయి, ఏవో విషయాలు వస్తుంటాయి, ఎటో మనం వెళ్ళిపోతుంటాయి, ఏదో వెళ్తుంటాం. కానీ ఇవన్నీ స్టెప్స్ కూడా మనకి ఎటువైపు లీడ్ చేస్తున్నాయి అంటే దైవము అని అటువైపు మనకి లీడ్ చేస్తుంటాయి. అది బాబు అంటే మన జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఇవన్నీ ఏర్పడుతున్నా లైఫ్ ఈజ్ లీడింగ్ us. That is leading towards the God. And pierce some deeper depth of God. I traverse worlds on worlds of light and pierce some deeper depth of God. అంటే లైఫ్లో ఎటు మనం నడుస్తున్నా అందులో దైవంని వెతుక్కుంటూ మీరు వెళ్ళండి. ఎన్ని కష్టాలు ఉన్నాయనేటువంటి మీరు కేర్ చేయకండి. ఎప్పుడు కూడా లైఫ్లో కష్టాలు అనేటువంటి ఉంటాయి. మనకి ఇది కష్టం అంటే వేరేవాడికి ఇంకొకటి కష్టంగా ఉంటుంది. కనుక ఈ కష్టం ఉంది అనేటువంటి దానిలో కాకుండా ఈ కష్టంలో దైవం ఎలా దర్శింపబడుతున్నాడు అనేటువంటి చూడండి. దైవం ఎక్కడ దర్శింపబడుతున్నాడు? ఈ కష్టం, నాకు ఈ కష్టం వచ్చింది, ఇక్కడ దైవం నాకు చెప్పబడుతున్నటువంటి విషయం ఏంటి, దైవం ఈ కష్టంలో నేను ఎలా చూడవచ్చు చూడండి. అదొక్కటి మన అలా కష్టాన్ని అలా తీర్చేస్తుంది, అలా లాగేస్తుంది. ఈ కష్టం ద్వారా దైవం నాకేం చెప్దాం అనుకుంటున్నాడు, జస్ట్ అంతే. ఆయనకు తెలియకుండానే నాకు ఈ కష్టం వచ్చిందంటారా? ప్రతిరోజు ప్రేయర్ చేస్తాం. ప్రేయర్ చేస్తున్నటువంటి వాడికి మాస్టర్ చీఫ్ గారు ఆయన తెలియకుండా మనకి కష్టం మనకి ఇచ్చారనుకోవచ్చా మనం? అది ఎంత తప్పు. ఇది అంతే. ఆయనకి అన్నీ తెలుస్తాయి కదా. మనకి కష్టం వచ్చిందని ఆయనకి తెలీదా? ప్రతిరోజు ప్రేయర్ చేస్తున్నాం మనం. అప్పుడు మనం ఈ కష్టం వచ్చిందని ఆయనకి ఎందుకు తెలియదు? తెలుసు. కనుక ఈ కష్టం ద్వారా ఆయన మనకి ఏం టీచ్ చేద్దాం అనుకుంటున్నారు? దాని ఎందుకు ధ్యాస పెంచుకోండి. చక్కగా దాన్ని మనం దృష్టిలో పెట్టుకుంటే చక్కగా మనం వేసే ప్రతి అడుగు కూడా దైవ మందిరం వైపు వెళ్ళిపోతుంది. అది ఇక్కడ చెప్తున్నారు. We start with an emotional realization of our goal, and from then pass on through the fire of discipline to the heights of intellectual certainty. Through the fire of discipline. సో మనం డిజైర్స్ నుంచి మనం స్టార్ట్ అవుతాం, డిసిప్లిన్లోకి మనం వెళ్తూ ఉండాలి ఇప్పుడు కూడా. టు ద హైట్స్ ఆఫ్ ఇంటలెక్చువల్ సర్టెనిటీ. దిస్ ఈస్ బ్యూటిఫుల్లీ పిక్చరైజ్డ్ ఫర్ us in the Bible, in the story of Shadrach, Meshach and Abednego. ఇది ఒక చక్కటి కథ ఉంటుంది, మన బైబిల్లో చెప్తారు. ఈ కథ ఏం చెప్తుందంటే, వీళ్ళు ముగ్గురు ఉంటారు. వీళ్ళు ముగ్గురిని ఏం చేస్తారంటే, ఆ ఊరు రాజుగారు వీళ్ళు ముగ్గురిని ఆ ఊరు రాజుగారు బొమ్మ ఇస్తారు. అందరూ కూడా ఈ నా రూపాన్నే మీరు ధ్యానం చేయాలి, నా రూపాన్ని మీరు ఆరాధన చేయాలంట. వీళ్ళు ముగ్గురు మేము చేయమంట. అయితే రాజుగారు కోపం వచ్చామంటే వీళ్ళు ముగ్గురిని జైల్లో పడేయండి. జైల్లో పడే తర్వాత వాళ్ళ ముగ్గురిని వినమంటారు. మాకు మా దైవం ఆయనే సమస్తం, ఆయన తప్ప మేము వేరే వాళ్ళని మేము కాదు. నీ రూపాన్ని నువ్వు ధ్యానం చేయమంటే అలా మేము ధ్యానం చేయమంటారు. దైవమును ధ్యానం చేస్తాం. ఆ రాజు కోపం వస్తుంది. కోపం వచ్చేసి ఏం చేస్తారంటే, వీళ్ళు ముగ్గురిని తీసుకెళ్ళి మంటలో పడేయండి. అయినా వాళ్ళేం బెండవు. ముగ్గురిని తీసుకెళ్ళి మంటలో పడేస్తారు. మంటలో పడేస్తే రాజుగారు చూస్తుంటారు, కానీ ఆ మంట వాడిని అసలు కాల్చలేదు. అగ్నిలో వాడిని పడేసినా ఏమీ కాలిపోలేరు. ఇంకొక విషయం ఏం జరుగుతుందంటే, ఈ ముగ్గురితో పాటు నాలుగోడు ఒకడు వాళ్ళకి రాజుగారు ఆశ్చర్యపోతాడు. ఆశ్చర్యపోయి వెంటనే వెళ్ళి బయటకు రండి. బయటకు వస్తే వీడు వెంట్రుకు కూడా వీళ్ళది కాలిపోదు. కాలిపోకపోతే రాజుగారు చాలా ఆనందపడిపోతాడు. పడిపోయి, కాదు ఆ దైవమే గొప్పవాడు, నేను అనవసరంగా మాయలో పడిపోయాను, నేను ఆ దైవమే మీరు ధ్యానించండి, మా ఊర్లో ఉన్నటువంటి మిగిలిన ప్రజలందరూ కూడా ఆ దైవాన్ని ధ్యానించండి అని చెప్పి మనకి కథ చెప్తారు. బైబిల్లో ఈ కథ ఉంటుంది. దాన్ని మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే, ఈ ముగ్గురే మనలో ఉండేటువంటి లోవర్ ప్లేన్స్కి సంబంధించినటువంటి ఈ 3 ఫిజికల్, యాస్ట్రల్, మెంటల్. వీళ్ళు ముగ్గురు, ఈ మూడు కూడా ఫెయిరీ ఆస్పిరేషన్లోకి వెళ్ళిపోవాలి. ఆస్పిరేషన్లోకి వెళ్ళిపోయినప్పుడు నాలుగోడు ఒకడు వస్తాడు. అంటే ఈ మూడు కాకుండా నాలుగోడు ఒకడు ఉంటాడు. వీడు ముగ్గురిని దానిలోకి వీడు ముగ్గురు వెళ్ళిపోతారు. సో అది ప్రధానంగా జీవించడం అన్నటువంటి దానికి చెప్పబడినటువంటి కథ ఇది బైబిల్. అంటే వాటిల్లో ఇంత వివరణగా మనకి ఇవ్వరు, కానీ అసలు నిజానికి ఈ అంతర్రహస్యాలుగా చెప్పబడుతున్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా కనుక అలా తెలుసుకోండి అని చెప్పి ఆయన చెప్తున్నారు మనకి. ఇది కనుక మనకి ఈ 3 లోవర్ ప్లేన్స్ లో ఉన్నటువంటి వీటిని మనకు ఉన్నటువంటి ఫిజికల్ ప్లేన్ లో ఉండేటువంటి ఇవన్నీ కూడా, అలాగే ఆస్ట్రల్ ప్లేన్ లో ఉండేటువంటి డిజైర్స్,
మైండ్ తోటి డిస్టింగ్విషింగ్ నేచర్. మనం ఈరోజు వెళదామా వద్దా, ఈ సెలవులు ఎలా గడుపు, ఇలా అనేక రకాలుగా మన మైండ్ తోటి ఎన్నో విషయాలు ఆలోచిస్తాం కదా. ఈ మూడింటిని కూడా 4వ వార్డులో కలిపి, 4వ వార్డు అంటే మనలో ఉన్నటువంటి ప్రజ్ఞ, ఆత్మ, వాడి దగ్గర తీసుకెళ్తాం. వాడు ఉంటాడు ఎప్పుడు కూడా. వాడి పరముగా జీవితం గడపండి అంటే దానికి చిహ్నంగా 4వ వాడు ఒకడు ఉన్నాడు అనేటువంటి అగ్నిలో కనపడుతుంది. 4వ వాడు లేకపోతే ఈ ముగ్గురు కాలిపోతారు. 4వ వాడు ఉండాలి. ఈ ముగ్గురే ఉన్నారనుకోండి కాలిపోతారు. ఈ ముగ్గురు కూడా వాళ్ళకి ఇదేం లేదు, వాడికి 4వ వాళ్ళు ఆయనే ప్రధానం. వీళ్ళ ముగ్గురికి వేరే అస్తిత్వం లేదు. కనుక ఈ మూడు కూడా 4వ వాడికి లింకప్ గా ఉంటుంటే ఈ మూడిటి యొక్క లైఫ్ చాలా బాగుంటుంది. 4వ వాడు లేకపోతే ఈ మూడిటి లైఫ్ ఉండదు. అదే అనమాట దానికి చిహ్నంగా ఇచ్చినటువంటి కథ అది. ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ సెకండ్ రిక్వైర్మెంట్ స్పిరిచువల్ రీడింగ్ మస్ట్ ఆల్సో బి గ్రాస్ప్డ్ ద వర్డ్ టు రీడ్. అది కనుక ఒకటి. ఇంకొకటి ఏంటంటే సెకండ్ది స్పిరిచువల్ రీడింగ్. ఇది చక్కగా మనం చేసుకుంటూ ఉండాలి. ఒక ఆధ్యాత్మికమైనటువంటి గ్రంథం ప్రతిరోజు మనం కాసేపు మనం చదువుకుంటూ ఉంటాం. ఒక మంచి విషయాలు మనకి ఎప్పుడు ఏంటంటే ఇది తెలుసుకోవడం అనేటువంటిది మనం చేస్తుండడం చేత ఏమవుతుందంటే ఈ దేహంలో ఉన్నటువంటి ఇంద్రియములు ఇవన్నీ కూడా అనేక రకాలైనటువంటి వస్తు వాసనలకు మనం అలా లాగేస్తాం. అంటే భగవంతుడు సృష్టిలో ఏర్పరిచినటువంటి వైభవం అదంతా కూడా. దాన్ని కూడా మనం ఏం తప్పు పట్టకూడదు. అంత వైభవంగా ఆయన పెట్టకపోతే మనం పనులు చెయ్యం. చాలా వైభవంగా ఎంతో చాలా ఎలా అయితే చిన్నపిల్లవాడిని ఒకసారి మనం ఐస్ క్రీమ్ షాప్కో చాక్లెట్ షాప్కో మనం తీసుకెళ్తే వాడు నోరు అలా ఆ షాప్ చూడగానే అప్పటిదాకా బండి మీద వాడిని ఎటో తిప్పుతూ ఉన్నటువంటి వాడు ఒక్కసారి ఆ షాప్ ముందు తిప్పాడు, వాడు ఒక్కసారి వాడు అయిపోతాడు అంతే. అలా మనకు కూడా ఈ ప్రపంచం అంతా మనం ఏం చేసేస్తుంది అంటే ఎన్నో రకాలైనటువంటి వస్తువుల విషయములు మనం అలా చేస్తుంది. సో ఇంత అద్భుతంగా ఆయన క్రియేట్ చేశాడని చెప్పి ఒక సంతోషపడండి. అంతే వీటిలో ఎక్కడ కూడా మనం ఇరుక్కుపోక్కర్లేదు. అది తెలుసుకోవాల్సిన విషయం. కనుక అది మనకి దేని చేత అది నిలబడుతుంది అంటే డైలీ ఒక స్పిరిచువల్ రీడింగ్ అంటుంది మనకు ఉండాలి. కనుక అందు గురించి ఏర్పరచుకోవాలి మనం. అదొకటి. దట్ ఈస్ ద సెకండ్. థర్డ్ ఇస్ prayer is impossible. Prayer is possible to all. Meditation is only possible to the mentally polarized man. And this is a point which needs emphasis and which frequently meets with opposition when stated. Prayer is possible to all. The prayer అంటుండేది అందరం మనం ప్రేయర్ చేస్తుంటాం, అందరం చేస్తుంటాం ప్రేయర్. కానీ మెడిటేషన్ అంటుండేది అందరమే చేస్తుంటాం. సో ప్రేయర్ అంటే మనం కన్నులు మూసుకొని నమస్కారం మాస్టర్ శ్రీవి అనగానే ఏమిటి నిన్న ఏం చేసాం, ఈ రోజు ఏం చేసాం, రేపు ఏం చేయబోతున్నాం, వాడు వస్తాడు, వీడు వెళ్తాడు, వీడి ఇంటికి వస్తాడు, అన్నింటికి వస్తాడు, ఏవో తిరిగేస్తుంది మన పొరలో. అది ప్రేయర్ మాత్రమే. అలా కాకుండా మెడిటేషన్ చేద్దాం అనుకున్నటువంటి వాడు నమస్కారం మాస్టర్ శ్రీ వి అని అనుకోగానే వాడికి ఒక ఆలోచన మొదలవుతుంది. ఇందులో 3 సార్లు మాస్టర్ శ్రీ అన్నాడు అంటే 3 అంటే ఏంటి, 3 సార్లు ఎందుకు అన్నమాట. ఇలా వీడు ఒక్కొక్క దానికి అలా అల్లుకుంటూ అలా వెళ్ళిపోతాడు. నిన్న మన ఏదో రామాయణం చదువుకున్నాం. ఈ రామాయణంలో మనకి ఇచ్చినటువంటి రాముడు అంటే ఏమిటి, ఆయన శంఖచక్ర కదా అనేటువంటిదిగా ఆయన నలుగురుగా వచ్చారు. ఇలా వీడికి అలా ఒకటి థాట్ తీసుకుని అలా వీడు ప్రేయర్లు అలా వీడు పైకి వెళ్తాడు. అలా చేసేటువంటి వాడు వేరు. అలా చేసేటువంటి వాడిని మెడిటేషన్ అన్నారు. మొదటి వాడు చేసేటువంటిది ప్రేయర్ అన్నారు. రెండింటికి తేడా అన్నమాట. మెంటల్లీ పోలరైజ్డ్ మ్యాన్. అండ్ దిస్ ఈస్ ఎ పాయింట్ which needs emphasis and which frequently meets with opposition when stated. All men who are willing to subject themselves to discipline and transmute emotion into spiritual devotion can be saints, and many do so subject themselves. But all men cannot yet be knowers, for it involves all that the saint has achieved, plus the use of the intellect and the power to think through to knowledge and understanding. The man who is successful is the man who can think and who can utilize the sixth sense. Who can think and who can utilize. అంటే వీడిని లోవర్ ప్లేన్స్ వీడిని అలా లాగేసేటట్టుగా వీడు ఉంటాడు. హూ కెన్ థింక్ అండ్ హూ కెన్ యూటిలైజ్ ద సిక్స్త్ సెన్స్. సో అట్లా ఉండేటువంటి వాడి లైఫ్ వేరు. వాడు చక్కగా వాటిని ఏం చేయాలనేటువంటి చక్కగా వాడు ఆలోచించుకోగలుగుతాడు. వాటిలో బుద్ధి చక్కగా ఎప్పుడు వికసించి పనిచేస్తుంది. బుద్ధి ఎప్పుడు గందరగోళంలో పడిపోదు. బుద్ధి ఎప్పుడు చక్కగా వికసించి ఉంటే ఏ పరిస్థితి వచ్చినా సరే వాడు చక్కగా వాడు క్రికెట్ ఆడేటప్పుడు వాడు దృష్టి చక్కగా పర్ఫెక్ట్ గా వాడు సెన్సెస్ కరెక్ట్ గా పనిచేస్తుంటే వాడు ఎటువంటి బాల్ వేసినా వీడు ఆడేగాడు. వాడు బుద్ధి ఇంకో దాన్ని పోయేవాడు బాల్ వేసిన వీడు అవుట్ అయిపోతాడు. అది జరుగుతుంది. బట్ ఆల్ మెన్ కెనాట్ యెట్ బి నోయర్స్ టు నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్. ద మ్యాన్ హూ ఈస్ సక్సెస్ఫుల్ ఈస్ ద మ్యాన్ who can think and who can utilize the sixth sense, the mind, to produce certain specific results. Other suggested origins
have to do with words denoting the taking of counsel or of advice. So that three basic ideas are brought out: the attainment of success through the agency of the mind, the achievement of perfection, the taking of counsel, and the utilization of all channels of information in order to gain knowledge. So, utilization of all information, of all channels of information in order to gain knowledge. So, అన్ని సోర్సెస్లో ఇవ్వబడినటువంటి ఇన్ఫర్మేషన్ వీటి చక్కగా గ్యాదర్ చేసుకోగలగటం. అంటే ఏదైనా సరే ఇది నా మతమే గొప్ప, నా మాస్టర్ శివ గారే గొప్ప అంటుండేదిగా కాకుండా ఎవరి మార్గం అయినా సరే మనం వాళ్ళు చెప్తున్నటువంటి విషయాలు చక్కగా తెలుసుకుంటాడు. ఆ రూపంలో ఉన్నటువంటి దైవం ఏం చెప్తున్నారు, రమణ మహర్షి ఏం చెప్తున్నారు, రామకృష్ణ పరమహంస ఏం చెప్తున్నారు, అలా ప్రతి వాళ్ళు చెప్పేటువంటి మంచి విషయాన్ని చక్కగా క్రోడీకరించుకుంటూ ముందుకు వెళ్తారు. అటైన్మెంట్ ఆఫ్ సక్సెస్ త్రూ ద ఏజెన్సీ ఆఫ్ ద మైండ్. సో వీడు చక్కగా మనసుతో విప్పి చక్కగా ఆలోచించుకోగలుగుతాడు. ఆలోచించుకుని చక్కగా వాడు చేయవలసినటువంటి విధానం ఏమిటి, ఇప్పుడు జీవించవలసినటువంటి విధానం ఏంటి, అది పొందుతుంటాడు. ఎప్పుడు ద అచీవ్మెంట్ ఆఫ్ పర్ఫెక్షన్, ఎప్పుడు కూడా వీడు పర్ఫెక్షన్లో వీడు ఉంటుండడం అనేటువంటి జరుగుతుంటుంది. ఎందుకంటే ఏది చేయాలో అది మాత్రం వీడు చేస్తుంటారు కదా, వేరే చేయడం. అండ్ ద టేకింగ్ ఆఫ్ ద కౌన్సిల్ అండ్ ద యూటిలైజేషన్ ఆఫ్ ఆల్ ఛానల్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, అది ఈ రకంగా వీడు జీవిస్తుంటాడు. దీని గురించి ఫర్దర్గా మనం నెక్స్ట్ క్లాస్లో మనం చదువుకున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీసా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి.